ఈరోజు మనము ఎండు కొబ్బరితోని సులభంగా స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి స్వీటు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 2 కప్పుల తురిమిన ఎండు కొబ్బరి, 2 కప్పుల పుట్నాల పౌడరు, 3 కప్స్ చక్కెర, కొంచెం నూనె. ఒక బౌల్ తీసుకొని తురిమిన ఎండు కొబ్బరి, పుట్నాల పౌడరు మొత్తం కలిపేద్దాం. ఇది కలిపేది అయిపోయింది, పక్కకు పెట్టేసుకుందాం. ఒక ట్రే లాంటిది తీసుకొని అందులో నూనె వేసి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. గ్లాసు నీటిలో ఉప్పు కానీ తినే సోడా కానీ కలిపి బాగా పుక్కులించి ఊస్తుంటే నోటి పులవరం దుర్వాసనలు తగ్గిపోతాయి. తీసుకొని అందులో షుగర్ వేసుకోవాలి. చక్కెర మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. ఈ పాకానికి ఇల్లు పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాకాన్ని కలుపుతూ ఉండాలి. పాకం అయ్యే వరకు దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఉంచుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి లేత పాకం చేసుకోవాలి. ఈ చక్కెర సిరప్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలలో పాకం అయిపోతుంది. అయిపోయే వరకు మొత్తం ఇలానే కలుపుతూ ఉండాలి. పాకం రెడీ అయిందేమో చూద్దాం. తీగలాగా వస్తుంది. పాకం రెడీ అయిపోయింది. ఈ స్టవ్ ఆఫ్ చేద్దాం. వేరే పుట్నాల పౌడర్ ఇందులో కలిపేద్దాం. ఇది కలిపేసి ఎంబడే ట్రేలో పోసేయాలి, లేకుంటే గట్టిగా అయిపోతుంది. దీన్ని సమానంగా అనుకుందాం, వెడల్పుగా. ఇది ఆరే వరకు ఇలానే ఉంచుదాం. ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాను. ఇలానే చల్లారిపోయింది. వీటిని బిళ్ళల్లాగా కట్ చేసుకుందాం. ఒక కత్తి తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది కట్ చేయడం అయిపోయింది. ఇవన్నీ ఒక్కొక్క బిళ్ళ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొబ్బరి స్వీట్ రెడీ. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.